తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ కు బ్రేక్ పడింది. టన్నెల్లో ప్రమాదంలో 8 మంది గల్లంతవ్వగా వారి కోసం రాష్ట్ర ప్రభుత్వ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిలో 2 మృతదేహాలను గుర్తించినప్పటికీ మరో 6 ఆచూకీ కోసం తవ్వకాలు జరుపుతున్నారు. దాదాపు 63 రోజుల పాటు జరిగిన ఈ ఆపరేషన్ కు బ్రేక్ పడింది. ఈ రెస్క్యూలో శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయినట్లు, కేవలం డేంజర్ జోన్ లో మాత్రమే శిథిలాలు తొలగించాల్సి ఉందని అధికారులు తెలియజేశారు. సాంకేతిక కమిటీ సూచన మేరకు 3 నెలల పాటు సహాయక చర్యలను నిలిపివేశారు. జగిత్యాల జిల్లాలో పావని కంటి ఆసుపత్రిలో నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో 13 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, డాక్టర్ విజయ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ అమ్మతో రోజు వచ్చిందమ్మా ఓకేది నీ పేరు ఎవరు? ఏం పడి అవ్వదు, ఎందుకు వేయించుకున్నావు? 72వ మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భాగంగా ఫెమినా మిస్ ఇండియా 2023 నందిని గుప్తాకు బేగంపేట టూరిజం ప్లాజాలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికారు. టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్ నందిని గుప్తాకు స్వాగతం పలికారు. విజయవాడ సోషల్ మీడియా వేదికగా విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని చేస్తున్న వ్యాఖ్యలను ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు ఖండించారు. నాని పెడుతున్న పోస్టులు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందన్నారు. 2019 నుంచి 2024 వరకు నాని ఎంపీగా ఉన్న సమయంలో ఇసుక అందుబాటులో లేక 64 మంది భవన నిర్మాణ ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఇసుక అందుబాటులో లేక 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసిన సంఘటన ఆయన గుర్తురాలని పడుతూ ఉన్నా. ఆ రోజు నువ్వు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు ప్రజలకు న్యాయం చేస్తావు, కార్మికులకి న్యాయం చేస్తావని చెప్పి నేను గెలిపించినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఇప్పుడు వినిపిస్తున్న గళం ఆ రోజు మొగపోయిందా? ఏమైందని పడుతూ ఉన్నాం మేము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇసుకని మాఫియా చేసి ఇతర రాష్ట్రాలు తరలిస్తున్నప్పుడు, రాష్ట్రంలో అందుబాటులో లేకుండా చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావునని పడుతూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఇసుక ఇవాళ యజమాని ఇంటికి టన్ను 300 రూపాయలకి వచ్చే పరిస్థితి ఈ రోజులు ఉంటే, కార్మికులందరూ ఆనందంగా ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు అవుతూ ఉంటే నువ్వెందుకని చూసి ఓర్వలేకపోతా ఉన్నావు? తిరుపతి జిల్లా చంద్రగిరి చిన్న గొట్టిగల్లు చిట్టేచర్ల పంచాయతీలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కొత్తపల్లి సమీపంలో సిద్ధయ్య అనే రైతును గజరాజులు తొక్కి చంపాయి. మృతుడు దాసరగూడెంకు చెందినట్లుగా స్థానికులు గుర్తించారు. జనవరి 19న నారావారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరిని ఏనుగులు చంపివేశాయి. ఈ వరుస ఘటనలతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. హైదరాబాద్ హయత్ నగర్ కుంట్లూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రావినారాయణ రెడ్డి నగర్లో ఉన్న గుడిసెలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు 4 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు సుమారు 30 గుడిసెలు దగ్ధమయ్యాయి. గుడిసెలో ఉన్న సిలిండర్లు పేలిపోతుండటంతో ఒక్కసారిగా స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని వాంబే కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించినట్లుగా నార్త్ ఏసీపీ స్రవంతి రాయ్ తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ డీసీపీ గుణం రామకృష్ణ ఆదేశాలతో కార్డన్ సర్చ్ నిర్వహించినట్లుగా ఆమె తెలిపారు. ఈ తనిఖీల్లో 73 వాహనాలను తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని 16 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. సుమారు 512 ఫ్లాట్లను, 1042 మంది నివాసితులను, ఐరిస్ వాహనం ద్వారా 83 మందిని తనిఖీ చేసి 2 రౌడీ షీటర్లను, ఒక క్రైమ్ సస్పెక్ట్ షీటర్, 2 పాత కేసులతో నిందితులను మొత్తం 5 మందిని గుర్తించడం జరిగిందని ఏసీపీ తెలిపారు. ఇవాళ మనం ఉన్న పిఎస్ లిమిట్స్లోని ఉన్న బాంబే కాలనీలోని బ్లాక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇవాళ మార్నింగ్ 5 గంటల నుంచి సుమారు 7:30 వరకు కూడా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి గారైన రాజశేఖర్ బాబు ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మా ఏడీసీపీ అయిన జి రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో ఇవాళ సుమారు 100 మంది స్టాఫ్ తోటి ఇక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో మనకి ఐరిస్ సిడిఐసి విభాగం, ట్రాఫిక్ విభాగం కూడా పాల్గొన్నారు. దీంట్లో మొత్తంగా 108 మందిని చెక్ చేయగా అందులోని 5 సస్పెక్ట్స్ ఐడెంటిఫై అయ్యారు. అలాగే వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేస్తే నెంబర్ ప్లేట్స్ లేనివి కానీ, రికార్డ్స్ లేనివి కానీ, ఇల్లీగల్ వెహికల్స్ కొన్ని మనకి దాదాపు సుమారు 16 బైకులు గట్రా సీజ్ చేయడం జరిగింది. మక్కువ మండలంలోని టీడీపీ బలోపేతం కోసం మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామ కమిటీల ద్వారా పార్టీ బలోపేతం సాధించాలి అని సంధ్యారాణి అన్నారు. ప్రతి గ్రామంలో పార్టీ పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయమే లక్ష్యంగా పెట్టుకుని ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలన్నారు. వచ్చే నెలలో అమ్మకు వందనం, రైతు భరోసా పథకాలు అమల్లోకి వస్తాయని మంత్రి తెలియజేశారు. మధ్యకాలంలో మాకింత గమనించేటువంటి మా చంద్రబాబు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు అనే విపరీతంగా ఈ రోజంతా వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారంటే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. మీ అందరికీ ఇంకో విషయం కూడా చెప్తాను. మన మేర ఇంకా వచ్చేస్తుంది చెప్పారు. ఈ మేరలు పూర్తయ్యేటప్పటికి అమ్మకి వందనం అనే కార్యక్రమం ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు మాజీ బీఆర్ఎస్ ఎంపీ, అప్పటి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్. వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న వినోద్ కేసీఆర్తో తనకున్న అనుబంధాన్ని, అప్పటి ఉద్యమ రోజులను గుర్తు చేసుకున్నారు. 16 నెలల కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అంటున్న ఉద్యమ నేత మాజీ ఎంపీ వినోద్తో మా ప్రతినిధి వెంకట్రెడ్డి ఫేస్ టు ఫేస్. ఉద్యమ నేత కేసీఆర్తో పాటు క్రియాశీలకంగా పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారకులైనటువంటి వ్యక్తి వినోద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎల్కతుర్తిలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న వినోద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మీకు ముందుగా ఉద్యమ అభినందనలు. ఉద్యమ నేతగా కేసీఆర్తో కలిసి నడిచారు మీరు. ఈ పార్టీ ఆవిర్భావంలో కూడా క్రియాశీలకంగా మీరు పనిచేశారు. కేసీఆర్తో 25 సంవత్సరాల ఈ రాజకీయ ప్రస్థానం ఎలా ఉంది? రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? 25 సంవత్సరాలు నిండినాయి గులాబీ జెండాకి. ఖచ్చితంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము కేసీఆర్ గారి నాయకత్వాన ఏదైతే ఆశించినామో అది సాధించినాం. అసలు మనిషికి ఇంతకంటే గొప్ప తృప్తి అంటూ ఏది ఉండదు. మనిషి సహజంగా నాకు ఇది కావాలి అది కావాలనుకుంటాడు. మేమందరం కూడా 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు ఈ గులాబీ జెండాని ఆవిష్కరించినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ సాధిస్తామనుకున్నాము, సాధించినాం. వచ్చిన తెలంగాణని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామనుకున్నాం, అభివృద్ధి చేసి చూపించినాం. దేశంలో వెనకబడ్డ జిల్లా లోపల 10 తెలంగాణ ప్రాంతంలో, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో 10 జిల్లాలు ఉంటే 9 జిల్లాలు వెనకబడ్డ జిల్లాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్లానింగ్ కమిషన్ ప్రకటించింది. అంటే వెనకబాటుతనము తెలంగాణ ప్రాంతం అంటే వెనకబడ్డ జిల్లాలు హైదరాబాద్ తప్పితే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నాడు. మరి అలాంటి తెలంగాణ ఈరోజు అభివృద్ధి చెందిన తెలంగాణ, దేశంలో
మొదటి 2-3 రాష్ట్రాల లోపల తెలంగాణ రాష్ట్రం ఉన్నదని చెప్పి మళ్ళీ అదే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకంటే గొప్ప తృప్తి ఏమున్నదండి? వెనకబడ్డ ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకొని వచ్చిన రాష్ట్రాన్ని తీర్చిదిద్ది చాలా గొప్ప రాష్ట్రంగా దీన్ని మార్చడం చూసినరా, ఇంతకంటే గొప్ప తృప్తి ఎవరికి ఉంటుందండి? ఒక మనిషి జన్మ ఎత్తినందుకు మాకు, తెలంగాణ ప్రజలకి నాడు తెలంగాణ ప్రాంతం ఎట్లుండే అనేది ఒక్కసారి నెమరవేసుకుందాం. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించే సందర్భంలో ఏ రోజు ఏ పత్రిక చూసినా కూడా ఎక్కడో దగ్గర రైతుల ఆత్మహత్యలు, పత్తి రైతుల ఆత్మహత్యలు, యువకుల్ని ఎక్కడో దగ్గర అలజడికి మరి నక్సలిజం వైపు పోతే పోలీసుల చేతుల్లో ఎన్కౌంటర్లో చనిపోవడం. ఏ రోజు పత్రిక ఉదయం పూట 6 గంటలకు చూస్తే తెలంగాణలో అలజడి, రక్తపాతం అవపడ్డది మాకు ఆ రోజులలో. నేను న్యాయవాది, వరంగల్ కోర్టులో న్యాయవాదిని. వేలాది మంది న్యాయవాదులు ఆ రోజు ప్రాక్టీస్ చేసే సందర్భంలో మా అందరికీ దృష్టి ఎందుకు ఈ తెలంగాణలో పడి ఈ అలజడి, ఈ నిరాశ, నిస్పృహ, బ్రతకాలనే ఆశ లేకపోవడము, ఇవన్నిటినీ ఇలా ఛేదించుకొని ఒక గొప్ప రాష్ట్రంగా ఈ తెలంగాణని తీర్చిదిద్దినటువంటి నాయకత్వం గులాబీ జెండాది. దానికి నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. 40 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు మీరు అద్దం పడుతూ కూడా ఉద్యమాలు చేసి రాజకీయ వేదిక కల్పించి కూడా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు మీరు చెప్పిన ఇవన్నీ అమలు అయ్యాయా? బంగారు తెలంగాణ వైపుకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వెళ్ళలేకుండా ప్రతిపక్షంలోకి వెళ్ళింది? ప్రజలను అడగండి. బంగారు తెలంగాణ వైపు పోయిందా పోలేదని నన్ను అడిగితే నేను పోయిందని చెప్తా. ప్రజలను అడిగి తెలుసుకోండి. నాడు నేడు అని ప్రజలను అడగండి. ఇక్కడ మా ఈ సభా ప్రాంగణంలో కాదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ బయలుదేరేటప్పుడు ఏ గ్రామంలోనే వెళ్ళి అడగండి ప్రజల్ని. కేసీఆర్ గారి పరిపాలన ఎట్లున్నది, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లున్నది, ఒకటే ప్రశ్న అడిగిపోండి, మీకు జవాబు దొరుకుతుంది. ఉద్యమ పార్టీగా ఉద్యమంలో పనిచేసిన మీరు కేసీఆర్తో మీకున్న సాన్నిధ్యం ఎట్లాంటిది? ఆర్థిక సంఘం ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశారు, రాష్ట్ర ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. అప్పుడున్న తెలంగాణకి ఇప్పుడున్న తెలంగాణకి ఏంటి తేడా? చాలా గొప్ప మార్పు జరిగింది కదా. తెలంగాణ రాష్ట్రము ఈరోజు ఒక గొప్ప రాష్ట్రంగా మారింది. అది ఎవరు నేను చెప్తలేను, బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా చెప్తలేను, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఇలా నీతి ఆయోగ్ చెప్తుంది చాలా గొప్ప రాష్ట్రం అని చెప్పి. రేపు జరగబోయే సభకు ఎంతమంది హాజరవుతారు? ఏర్పాట్లు ఏం జరుగుతున్నాయి? ఏం మాట్లాడతారనే ఆసక్తి అయితే ప్రజల్లో కూడా నెలకొని ఉంది. రేపు సభకు సంబంధించి అప్డేట్ ఏంటి? ఏం మాట్లాడతారనేది వేచి చూడాలి. కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారనే ఆసక్తి ఉన్నది ప్రజలు. ఆ ఆసక్తిని అట్లే ఉంచుదాం. ఏం మాట్లాడతారనేది కేసీఆర్ మాట్లాడేది నేనేటా చెప్తా. ఉద్యమ నేతతో కలిసి పనిచేసినటువంటి వివేక్ ఇక రాష్ట్రంలో ఇక దాదాపు 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరిగింది. 16 నెలల కాంగ్రెస్ పాలనని ప్రజలు ఇప్పటికే చీదరించుకుంటున్నారని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి. రేపు కేసీఆర్ ఈ మీటింగ్లో ఏం మాట్లాడుతున్నది కూడా అంత ఉత్కంఠగా ఉంది. తినబోయే ముందు రుచెందుకు అన్నట్టుగా కూడా రేపు కేసీఆర్ సభలో ఏం మాట్లాడుతారో వేచి చూడాలని చెప్పి వివేక్ చెప్తున్న పరిస్థితి. మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, వరంగల్. తెలంగాణ ఇంటిపాటి రజతోత్సవ సభకు లక్షలాది మంది వస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అలాగే సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని చెబుతున్న ఆ పార్టీ నేత పావని గౌడ్తో మా ప్రతినిధి జగన్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైందని మనం చెప్పుకోవచ్చు. ఈ ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన ఈ స్టేజ్ వద్దనైతే అటు చూసుకున్నట్టే ఇటు గులాబీమయంగా మారిపోయింది. ఇక్కడికి పెద్ద ఎత్తున అంటే రేపటి రోజు 10 లక్షల మంది, దాదాపు 10 లక్షల మంది కార్యకర్తలు వస్తారని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అంటే దీంతోపాటు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఇప్పుడు వచ్చేటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు కానీ ఏర్పాట్లు అంటే వాళ్ళకి ఎటువంటి లోటు జరగకుండా ఏర్పాట్లు ఎలా చేశారనే విషయాన్ని మనం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పావని గౌడ్ గారు ఉన్నారు, అని తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఎలా జరుగుతున్న ఏర్పాట్లు, ఈ సభ ద్వారా అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అంగరంగ వైభవంగా జరగబోతున్నాయండి. తెలంగాణ ఇంటి పార్టీకి, తెలంగాణ తెచ్చిన పార్టీకి, తెలంగాణను భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే బ్రహ్మరథంలో నిలిపిన పార్టీకి, అభివృద్ధిలో చూపించిన పార్టీకి ఇది రజతోత్సవం అండి. ఈ రజతోత్సవ సభకు 10 లక్షల మంది అనుకున్నాము, కానీ 10 లక్షల మంది కాదు వచ్చేది, 20 లక్షల పైచిలుకు మంది రాబోతున్నారు. ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్స్ కాంచండి, చల్ల ప్యాకెట్ల కాంచండి, వాష్రూమ్స్కి ఏ ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అంటే ఇప్పుడు ప్రధానంగా ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. అంటే టీఆర్ఎస్ పార్టీ కూడా 21 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఈ 25 సంవత్సరాలు ఏదైతే రైతోత్సవ సభ ఉందో ఇది బీఆర్ఎస్ పార్టీదా టీఆర్ఎస్ పార్టీదా? ఇప్పుడు బీఆర్ఎస్దా టీఆర్ఎస్దా అని అడిగే ముందట తెలంగాణ తెచ్చిన పార్టీది రజతోత్సవం అండి. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికే టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. 14 ఏళ్ళు ఉద్యమం చేసింది. సావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిర్రు. తెచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఆయన 10 ఏళ్ల పాటు ఆయన పాలనను ఆయనే సాగించి ఆ పాలనను ఒక మార్కుగా భారతదేశంలోనే పాలిస్తే తెలంగాణోడిలాగా పాలించాలి అనే విధంగా ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళు కానివ్వండి, మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చిండు. ఆ మిషన్ భగీరథ పథకాన్నే కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి హర్ ఘర్కి జల్ పథకాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్కటి మన భారతదేశానికే దిక్సూచిగా మార్చే విధంగా, దిక్సూచి తెలంగాణ అనే విధంగా, అన్నపూర్ణ నా తెలంగాణ అనే విధంగా భారతదేశ ప్రజలకు చూపించిన తెలంగాణ ప్రతి పౌరుడి ఇంటి పార్టీ ఇది. అంటే ఇప్పుడు ఈ సభ ద్వారా తెలంగాణ జాతి మొత్తాన్ని ఐక్యం చేస్తామని చెప్పేసి మీరు చెప్తాను. కాకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి 3 నాయకులే ఐక్యం కావటం లేదు. అటు కేటీఆర్, కవిత, హరీష్ రావు ముగ్గురు వేరువేరుగా ఉంటున్నారు. అంటే దీన్ని మీరేమంటారు? ఎవరన్నారండి? ఎవరంటున్నారు? ఇవి అవాకులు చెవాకులు పేల్చడం తప్ప ఇంకొకటి లేదు. అంటే మా పార్టీ సభకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు. మా కవితక్క గారు కానివ్వండి, మా రామన్న గారు కానివ్వండి, మా హరీష్ అన్న గారు కానివ్వండి, మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి సలహాల సూచనల మేలకే నడుచుకుంటాం. మా నాయకుడు కేసీఆర్ గారు, ఆ అధినాయకుడి కనుసన్నల్లోనే మేమందరం నడుచుకుంటాము. మాకు 2-3 వర్గాలు 4-5 వర్గాలు మా పార్టీలలో లేవు. వాళ్ళ పార్టీలల్లో వర్గాలుండి ఆయన సీఎం సీటుకు ఎసరస్తుందనేసి మా పార్టీల మీద ఏడుస్తున్నారు తప్ప ఏది లేదండి. అసలు హరీష్ అన్నను ఎవరైనా దూరం పెడతారా? అసలు దూరం అవుతారా? ఆయనే హరీష్ అన్న అంటేనే కేసీఆర్ అంటేనే హరీష్ అన్న లెక్క. వాళ్ళిద్దరికీ ఎంతో ఆత్మబంధం ఉంటుంది, పేగు బంధము, అన్ని బంధాలు ఉంటాయి వాళ్ళిద్దరికీ. కాళేశ్వరం కట్టి అంత కాళేశ్వరుడిలాగా చరిత్రలో నిలిచిపోయిండు. హరీష్ అన్న అదేం లేదు, సైలెంట్ లేదు, పక్కకు పెట్టలేదు. హరీష్ అన్న రాబోతున్నారు కొద్దిసేపట్లో. అంటే సభకు సంబంధించిన ఒక్క పోస్టర్ పైన కూడా హరీష్ రావు ఫోటో లేదు. ఫోటో లేకపోతే ఆయన ప్రతి గుండెల్లో ఉంటారు. తెలంగాణ ప్రతి పౌరుడి గుండెల్లో ఉంటారు. ఫోటోలు శాశ్వతం కాదండి. ఓకే, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎటువంటి విభేదాలు లేవు. పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అంతా కూడా కలిసే ఉంటున్నారు. హరీష్ రావు ప్రజల గుండెల్లో ఉంటాడు. ఫ్లెక్స్లపై ఉన్నా లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరి గుండెల్లో హరీష్ రావు ఉంటారని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రణవీర్తో జగన్, ఎల్కతుర్తి నుండి.